ఎదవలో అనుకున్నావా? దయచేయండి బాబు, దయచేయండి. అది కాదు, మడిసిని పట్టుకొని ఎడతారేంది? మా మడిసిని ఎడతారేంది అనవసరంగా? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి కనుకనే 5 రూపీస్ అంటాడు, మన వీధి కనుకనే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోలా, అసలే రౌడీలు. రౌడీలా? మనం గోండాలం. వాడు పోయాడు లేదు చూడు. పోయాలే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టేవాడి ముండా కొడుకుని. సరే గాని బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప, ధైర్యమే సాహసం, ఆయాసం ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు పడొచ్చుగా. ఏం లేదు తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించావే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? అవును. ఇంకా సీల్ తీయలే? వీలు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ఆరంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పనికే మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టలేకుండా దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కాడ నుంచి కలకల ఆడిపోతుంది. వాసన చూసిన వాలిపోవాలనిపిస్తుంది. కొంగి లోన్ చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు, కొన్ని మిషన్లు కూడా పెట్టించా. అవసరమే దేనికో? వచ్చినోడి కొల తప్పినప్పుడు చిచ్చు అని చేస్తే మిషన్ అదే పని చేస్తాను. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పెట్టించేమే? వెనక మధ్యలో వెంకటస్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. లతప్ప, నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజులు పెంచి బండలు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు, రుచి అవడికన్నా పనికి వస్తుంది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులేనాయన. సరే కాని బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. గాంధీ తాత, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు గారు, ఈయనెవరు? రోసయ్య గారా? అవును బాబు. మా వంశీలో ఒకసారి దండం పెట్టు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో దేని బాబు? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న పంట అతికిచ్చినట్టుంటది. సరే కాని బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదో ఒకసారి చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా ఫోటోలు ఏందో కాలు పైకెత్తుతున్నాం, ఇప్పుడు ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకలో ఎండింగ్ ఎండింగ్ లో బెండింగ్ కనబడదు, చివరిలో రన్నింగ్. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, అవడం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్లు ఏమైనా పంపావా? అదేంటి పాప అలా అంటారు? తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతిలో కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసం అయ్యింది. అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు. ఏం చెప్పమంటారులే బాబు, వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజువాణి ఖర్చుల్లో చూసిందట. ఎదురు నుంచే వెనక నుంచే? ఏమన్నా చూసింది అమ్మాయి? అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుద్ది. ఏది నాయన చూడగానే కళలో పడేది? కనపట్ల రంగనాయకులు సంపంగనామాలు ఆ నామాలను తేలిక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100% చలామణి. ఈ చలామణి మాట ఎలా ఉండా? ఈ ప్రొద్దు మా చింతామణి మిమ్మల్ని చూసింది, మాకు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు? అవును బాబు. లతప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెండ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసింది. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ టైమ్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టడు కంగారు పడతారా? ఎలా పడుతుంది? అదే పోలీసు వాళ్ళని చూసి పోరం బాగోళ్ళు భయపడ్డట. అలా ఎందుకు అనుకోరా? మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్. అవును బాబు. అమ్మి, టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు రొచ్చేసి రేపు బట్ట
బట్టతనానికి ఎందుకురా బర్మా సుట్టని ఈ ముండకెందుకో ఇంగ్లీషు సింగడకెందుకురా పత్తి బేరమన్నట్టు శెట్టి గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అలా అనుకోవాలి, సునకం శెట్టి గారు అనుకున్నా. అసలు కుక్క మాడేందుకు ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడెప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూసి ఎదురు ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగ్గిందన్నమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా చింతామణి మాత్రం ఎవరిదో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకులా తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓసిని ఇరుపు తగలబడగదే, అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు కురుస్తున్నాయి. లత్తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన చూడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్టు లాంటిదని. తమరు మాత్రం ఏం తక్కువ, మన భారతదేశానికి పల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లత్తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా, లేకపోతే మీ అలవాటు ప్రకారం అంటున్నా? అదేంటి బాబు అలా అంటారు? పెద్ద ముండను పెడేరున అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము బాబు గారు, మీ అందము మీ చందము మీ ఐశ్వర్యానుభూతి మీ చతుర్దయం పరికించిన ఏ మరి నీ భంగ్యం నువ్వు నాశనం గాను కడప బస్ స్టాండ్ అని తెలుపు చేసావే. నేను వచ్చింది నీ భంగ్యమలు చూడటానికా, అమ్మాయి బామా కలపని చూడటానికా? పిలిపించు అమ్మాయిని. కడుపు మాడ ఎవరని తెలియదు, తొందరగా పిలిపించు. కొట్లో గుమ్మస్తాలు కొట్టారు, మొత్తాన్ని తీసేసా. పొంగు మీద ఉండాలి సంబడం, తొందరపడబాక. ఏడు బాబు కొట్లో గుమ్మస్తాలు మొత్తాన్ని తీసేసా. దేనికని? కరోనా వచ్చిందని 2 సంవత్సరాల మీద వ్యాపారం లేదు, అందుకని గుమ్మస్తాలను తీసేసా. మరి వ్యాపారం ఎవరు చేస్తారు? మొత్తం మయ్య ఉదయం లేచి మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవటం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏంది చూసుకునేది? వ్యాపారం. వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా పిలిపించు. రామ్మా, రావే, నా మాట వినవే. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కొరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోతారైంది. నలుపు నారాయణమూర్తి, నా మాట విను. రామ్మా, తప్ప ఏందమ్మాయి అంటుంది? అదే నాయన, శెట్టి గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉండారు అని అంటారు. నిజమా? మేము విన్నాను నల్లగా అంటుందిగా. విన్నారు? ఆ మాట కూడా అంది నాయన. శెట్టి గారు నల్లగా ఉండా నైసుగా నాజుగా ఉండారు అని అంటుంది. నైసుగా నాశ అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తుడు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే, వ్యాపారం ఈటు కాదు. సరే కానీ బాబు, తమ నల్లగా ఉంటానికి కారణాలు నాకు చెప్పండి. ఇనపు పెట్టె నలుపు, ఇంకు సిరా నలుపు, కలము నలుపు, గజము బద్ద నలుపు. అన్ని నలుపులేనే. ఈ నలుపుకే ఇట్ అంటున్నావే. యదుమాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడు నలుపు, వాటి నలుపే నాకు ఒళ్ళంత ఎగబాటి. అసలు ఎరుపే నేను, అమ్మ తోడు. వన్స్ మోర్, మీకైతే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? అదే పైకం. అదే అమ్మ అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంత కౌని నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా. రామ్మా, రావే, నా మాట విని రా. తొందరగా. సరే కానీ బాబు, జోబులో సిగ్గుమాలింది ఏమైనా ఉంటే? సిగ్గుమాలింది ఉంటే నేను వచ్చింది ఇప్పుడే మీ భాషలో కొంటబట్టదు. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారా మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టపీక. నేను చుట్టలు కాలుస్తా. పెద్దగారు ఒకటి అమ్మాయి అంటే బాధపడు. అయినా మానుకోరాదు. చూడు, ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే. మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరే నాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనం పెట్టిన లచ్చలు ఉన్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు పడ్డంటే మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నాకు సుట్టభ్యాసం అయితే సిగరెట్ ఇస్తా, కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకులే బాబు. గిడితే 4 పొట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. మా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన? నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంతలా తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? తప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. ఏ జేబులో పెట్టామబ్బా?
లతప్ప ఎంత నువ్వు అడిగింది? 1 రూపీ. ఇదిగో, నువ్వు అడిగింది 1. అవును. నేను ఇస్తున్న 10. ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ఈ ముండ దగ్గర చాలా విద్యలున్నాయే. అనవసరంగా తేడా జరిగేది నేవారం. బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 10 రూపాయల చెక్కు చేతిలో పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారపు చెయ్యమ్మా. లతప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చిమాతం వచ్చి పడిపోయినా అటయానిగా అట్ట చెగుస్తూనే ఉంటా. బాబు గారు అయ్యా తుప్పల బయట పడుతుంది నోరా పంచాయతీ పట్టు కొంప. 16 సంవత్సరాలు పెంచా చింతామణి మొగోడు మొహం వెరకుడుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. ఆ అబ్బాయే మొడుపై గిలక. ఈ గిలకల పిలక దిచ్చి పిలిపించు అమ్మాయిని. వస్తుంది నాయన. సరే కాని బాబు, తొందరగా పిలిపించు. సరే కాని బాబు, చెమట తుడుచుకోండి. అసలే వరదలు తొందరగా పిలిపించు. మీరు చెమట తుడుచుకోండి. అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో. నువ్వు చేయడానికి ఏడేం పని ఉంది? అయ్యో అయ్యో, అన్ని అబద్ధాలే ఆలోచించుకుంటారే. ఆ. అమ్మాయి చూస్తే ఏమని అనుకుంటుందేమో, చెమట తుడుచుకోండి అని అన్నాను. అదే తొందరగా పిలి. సరే కాని బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కోనికి ఇబ్బంది. కడప జిల్లా మొత్తం అడుక్కోనికి ఇబ్బంది. అయ్యో, అడుక్కోవడం ఏంటి బాబు? అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా అదే, నీకు అర్థం కాలే వారం. అదే అడగమంటారా? అదే బాబు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామని. మన కుదరదు. అయ్యో, మన ఖాళీ ఉండలేదులే. మై చేత పెట్టిస్తావు. అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. 14 కేజీలు వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేదు. వెళ్ళి అమ్మ కడుపులు మాడ 14 కేజీలు పిలిపించమ్మాయిని. అంతా ఉత్తేవారమేనే. తొందరగా పిలిపించు. మడిసిని అర్థం చేసుకోరేంది? అది కాదు, మడిసిని అర్థం చేసుకోలేదు అసలు. 4 ఫ్యాన్లు బిగించుకోవచ్చు కదా. రంగస్వామి లేడు? రంగస్వామి లేడు? ఆయన చేసి 5 ఫ్యాన్లు బిగించాడు. అవసరం లేదు నాయన. మొన్న మీ నాన్నగారు వచ్చారు రంగస్వామి దగ్గరికి. ఇది మయ్య? అవును. మయ్య ఇక్కడికి రాడే? లేదు బాబు, రంగస్వామి గారు డబ్బులు ఇవ్వాలట మీ నాన్న వసూలు కోసం. సాయిపేట మయ్య అసలు రాడు. వచ్చాడు బాబు ఆదివారం రోజు. అది ఆదివారం రోజు కొట్టు సెలవు కాదు, అందుకని బాకీల కోసం వచ్చి ఉంటాడు. అవును. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును ఆయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి చూడట్లేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా. అదే గాలి చూడకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఆ మాటలు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం భయపడబాక. అసలు మయ్య ధైర్యం చెప్పట్లా. కడప జిల్లా నెంబర్ 1. అవును ఆయన. మయ్యన అన్నారు ఎంపీగా పోటీ చేయమన్నారు. 6 నెలలు ఎండబడ్డారు మయ్యని. మయ్య 12 నెలలుగా దొరకల వాళ్ళకి. మయ్య అన్నాడు, అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, ఊరకి ఇచ్చేపడితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం. మయ్య ఊరకొస్తే ఉప్పైనా తిందామల్లా, ముఖ్యమంత్రి పదవి కావాలి. ఈ ముండకి ఎందుకు రాజకీయం? తొందరగా పిలిపించి అంత పంజరిగా వ్యవహారం లేదు. తొందరగా పిలిపించు. అబ్బా, వాడు వికారం కుంటేనే లకారం పలికేది. వీడి ఏ మాత్రం ఆకారం మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట విను రామ్మ. వాడు గొన్నెనుగు లాగుంటే మన సొమ్మేం పోయా, దొన్నెనుగు లాగుంటే మన సొమ్మేం పోయిందమ్మా. మనకు కావాల్సింది మొత్తం మోటేరమ్మా. వాడు మోటేరమ్మా, మనకు కావాల్సింది. నా మాట అమ్మా. ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంట అమ్మా. బాగుపడిపోతాం రావే. నా మాట ఎవరు మూట వాళ్ళదే. అలాగే మా అమ్మాయిని ఏం చేశారు బాబు? భయపడి ఏంది లత్తపై ఏది ఎంత ప్రమాదం జరిగింది ఎవరు? అదే నాయన, నాకు అర్థం కాలేదు.
ఏంది భయపడింది ఏంది? ఎవరు చూసి? మిమ్మల్ని చూసి. అది మన చూసి కాదులే, నేను చూసే ఉంటుంది. నన్ను చూసి నా కూతురు భయపడలేదు ఆయన. మనిషి చూస్తే మనిషి ఎవరు ఎందుకు భయపడతారు? చెమట చూసుకోండి, చెమట చూసుకోండి. అమ్మా చెమట తుడుచుకున్నాడమ్మా. నా మాట నా మాట వినవే. అయినా వీళ్ళయ్యే నన్నేం చేయలేదు, వీడు నిన్నేం చేస్తాడే. నా మాట వినవే, చూసుకోవటమేనమ్మా, చేసుకునే పనే లేదు. నా మాట వినవే, నా మాట. తొందరగా పిలిపించు. ఏమండి శెట్టి గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజిన్ సలబడింది. అవునా? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండి. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయగా, నన్ను దయచేయగా, నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను ఏమండి 3 ఫేస్ కరెంట్ తగిలినంత పని అయిందండి ఎవరు. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి జాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార, జాలి తల జవరాలి పైన సుందరాకార సుకుమార, మనసిచ్చిన జవరాలిని, మనసిచ్చిన జవరాలిని. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయగా. యాండి ఏమైంది పారిపోతున్నారు? అది కాదండి, లోపలైందన్న చప్పుడు. ఎక్కడ? లోపలైందా చప్పుడు? మా ఇంట్లోనేనా? మీరు ఆగండి, నేను చూసి వస్తా. ఏమండి లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది.
దాని ఇంట్లో ఉంచి సంగతి తెలవక నా నోటుకు వచ్చినట్టు వాగి నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడ ఎడు బావాలి ఇంతకి ఇటు అటు చాలా ఊరుకోండి. అది మీ రంగనాయక్ కాదులేండి, మా చెల్లెలు చిత్ర. ఎవరు చిత్ర? మన చిత్రే. ఏం చేసి నేను అంతలా శబ్దం వచ్చింది? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. గిన్నె బాగా కొట్టుకుందా? అదే ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయాడు. అవును. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి శెట్టి గారు, మీరు మా ఇంటికి వచ్చారు, మనము చుట్టాలం అయ్యాంగా, మీరు పిలవచ్చు కదండి. ఆహా చిత్ర కమాన్ ప్లీజ్. ఏందండి అదమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? ఏమిటి అమ్మాయి వర్క్ లో ఉండేది? ఏంటి ఇది పిలుపా? అలా కరిచారేంటి పిలవమంటే? అది కాదు, నైస్ గా పిలవమన్నారుగా. నైస్ అంటేనే ఇదా? అయ్య పిలిచినట్టు పిలిచా. మీ అయ్య ఇలా పిలుస్తాడా? ఇలా పిలిస్తే అమ్మాయి రాదు. అసలు అమ్మాయి రావాలంటే అంతకు మించి ఉండాలి. దాని కుడి భుజం మీద కడవ, దాని గుట్టపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రచయ్యా, దాని పేరే సదంగయ్య, దాని పేరే సదంగయ్య. దాని గుట్టం భుజం మీద కడవ, దాని గజంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రచయ్యా, దాని పేరే సదంగయ్య, దాని పేరే సరంగయ్య. అది నవ్వితే వస్తాయి మురిపాల్, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా. చిత్రా రావే. లే 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 ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. అది కాదని అమ్మ కడుపు మాడ. ఏదే ఇంత అవుతావు దోశావు? అది కాదండి, అమ్మ లోపల నుంచి తోస్తుందా, వచ్చి మీ మీద పడ్డా. అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా. ఏమండి బావగారండి, ₹1 ఇవ్వరా? ₹1. ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చిందా? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో ₹10 ఇచ్చా. అయితే నాకు 20 ఇవ్వండి. అమ్మకి 10, నీకు 20. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకా వాట చూసుకొని ఖాతా పెట్టుకోండి. బావగారండి, ఆడపిల్లని, పైగా చిన్న పిల్లని నాకెవరిస్తారు అబ్బో? అయ్యో, నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే. పట్టు పట్టు ఏ జేబులో పెట్టామబ్బా. ఏమండి ఏం ఒక జేబులో పెట్టుకు రావచ్చు కదండి. తినండి ఇవ్వండి, తినండి, ఇవ్వండి, తినండి. నా సొమ్మె తింటారు, తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మై సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంటే తినండి. ఇచ్చాడా? బావగారండి, ఒక్కసారి ఒకే ఒక్కసారి అక్క పక్కన నిలబడరా. అక్క పక్కన నిలబడండి, ఎలా ఉన్నారు చెప్తాను. మీ ఇద్దరు అందం ఎలా ఉందో చెప్తా. కొంచెం రెస్ట్ తీసుకోవడం కుదరదా? రెస్ట్ తీసుకోవడం అస్సలు కుదరదు. ఏమి రెస్ట్? కొట్టు దగ్గర చేసి వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకోవడం కుదరదేమో. ప్రయాణం చేసి వచ్చారా? కూర్చోండి కూర్చోండి. కూర్చుంటే కాదులేండి, నిలబడండి. అక్క పక్కన అక్క పక్కన నిలబడండి. బావగారండి, మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా బావా. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ
పడతారు పిడతా అలా ఉన్నారు కదక్కా? నా అందం బాగలేదు. బాలేదు. ఒక అర్థం ఉంటే పట్టరా బేగాదిగా చూసుకుందాం. అమ్మ అద్దం పట్టు. ఎవరు అర్థం? మీ అమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళదప్పి ఉంటది. పోనీ నా అద్దం తీసుకురమ్మంటారా? నీ అంత సైజు తక్కువ బొమ్మ పెంచి మనకు కనపడలేదు. అలాగే. చూడక్క. ఉండవే, నా గదిలో బోల్డ్ అద్దాలు ఉన్నాయి, నేను చూపిస్తా. నా గదిలో అద్దాలు ఉన్నాయి. అద్దాలతో పాటు నేను ఎలా ఉన్నాను తెలుసా? పట్టు సీరే కట్టుకున్నా, 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 ఈ బొట్టే కట్టుకున్నా, 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 నడుముకు వడ్డానం చుట్టుకున్నా, 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 దిష్టి చుక్కను దిద్దుకున్నా, 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 పెళ్లి కూతురు వస్తావురో, నువ్వు జాడగా వస్తావురో, చెయ్యని చిటికిస్తానురో, అడుగుని అడుగులేస్తానురో, నేను నచ్చే నన్నే నచ్చే తోడా ఇట్టే వస్తారా నీ ఎంట. నువ్వేడికి నేను వస్తా. గదిలో చిన్నపిల్లలు రాకూడదు. ఆహా, నేను వస్తా. అరే చెవితే ఏం చేస్తావే గదిలోకి వచ్చి? బావగారండి, ఆ. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారా చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసినప్పుడు చూసి అది ఏం చేస్తారో చూసి నేర్చుకోమంది. ఆ. అక్క మంచం పైన ఉంటే, నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. దడుచుకుదా సాయం మన లోపల ఏమైనా గోళీ ఆట ఆడుకుంటారనుకున్నది. ఏ వ్యవహారం? నేను వస్తా. ఆ? నేను వస్తా. ఏమండి ఆ. కొంచెం ఆగండి. ఆగుతారా? రాలే ఒక పని పైన వ్యవహారం. ఏ వైనం అయ్యేది? చిన్నపిల్లని ఆగం చేస్తారేంది మీరు? అది కాదు, నా అమ్మాయి తొందర పడుతుంటే ఆ. గదిలోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏం చేస్తారు? అదేనండి అది చూద్దామని అందం. ఏది అందం అండి. అందం? అద్దంలో అందం చూద్దామని. అద్దంలో అందం కదా. ఏంటండి ఏ మీదకి వస్తున్నాడా? నేను లేనా? అడ్డం వేస్తా లక్ష్మణ్ రేఖ. చాలే, అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. నేను ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి, సరేనా? అడగండి, ఇబ్బంది ఏముంది? ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఖరీదైన ప్రశ్న అడిగిన అక్క సరిగ్గా ఏ ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కాదు. చిత్ర ఒక మాట వాక్ చేయవే చూద్దాం. అంతే కదా బావా? ఏమండి ఈ ముండ అక్కడ దెబ్బతింది కానీ చింతకాయలకి చెవులు మోయించండి. నేనా? అది కాదని వాకు చేయమంటే వాంతులు చేసుకుంటది ఏంటంటే? మీరేగా వాక్ చేయమన్నారు. వాకు చేయమంటే నడవమనే. ఓహో, అయితే చూడండి నడుస్తా. నడు. బాగా నడిచాను ఓ, ఓ, ఓ. ఏంది ఇది నడక? అవును. పెసర చేలు నడుకునేది ముసలి గొర్రె నడిచి నడుతా నా ఆశ్రమం ఉండ. ఓయ్ అబ్బో. ఇది నడకట్ట ఇదే. నా నడక పేరు పెడతాం, మీరు నడిచి చూపించండి చూద్దాం. మా సాగుకు వచ్చిందిగా. మరి వచ్చిందిగా, అవునండి. నడవండి. ఇంకా బాగా నడిచామండి. ఏంటి ఇది నడక? ముందు నా లైటింగ్ కూడా సరిగ్గా లైటింగ్ ఇది నడక. ఈ నడక ఎలా ఉందో తెలుసా? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పడతారే అచ్చం అలా ఉంది బావా. నా నడక బాగలేదు. బాలేదు. నువ్వు నడు, నా ఆశ్రమం ఉండ. అబ్బా! నన్ను కొట్టకురో, తిట్టకురో, బావా సుబ్బులు బావో. నీ మీద ప్రేమ తగ్గదురో, బావా సుబ్బులు బావో. కొట్టకురో, తిట్టకురో, బావా సుబ్బులు బావో. నీ మీద ప్రేమ తగ్గదురో, బావా సుబ్బులు బావో. నువ్వు రాత్రి కొట్టిన దెబ్బలకే, బావా సుబ్బులు బావో. నిద్ర పట్టక చూసినిరో, బావా సుబ్బులు బావో. బావా ఓయ్. మరేమో బన్నీ బావా. ధన్యాడు రాయరా. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది. అన్ని కాదు, నిన్ను కొడుతుంది. అన్ని కాదు, నిన్ను కొడుతుంది. బావా, కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటగా 3 పాటలు పాడా. పాడావు, నోటితోనే పాడావుగా. 30 రూపాయలు ఇస్తే నా దారి నేను పోతా. ఆ? 30 రూపాయలు ఇస్తే పోతా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏంది అసలు వ్యవహారం అసలు? ఏమండి, డబ్బులు ఇవ్వండి, వెళ్ళిపోతానంటుందిగా. ఇంకా ఇయ్యలా? ఎప్పుడు ఇచ్చా? ఇందాక ఇచ్చాను అనుకున్నానే. ఓ, అవునండి. తప్పుడు నుంచి తడుగుతున్నావు. ఏ జేబులో పెట్టుకొచ్చావో ఏమో. ఇదిగో. అసలు వాడు ఎదురైన
అప్పుడే అనుకున్నా ఎవరాడు? ఎవరని చెప్పేది వాడి పేరు చేతి 100 అడుగుతాడు ఎందుకు అడుగుతాడు ఇదిగో చెండి, చెండి, ఇదిగో పోవాయ్ అబ్బా పోవా ఏంటి బుజ్జి చిన్ని చిట్టి అనలేరు ఇంకా నయ్యో ఇచ్చు ఇసుకు అనొద్దు ఏమని నా తాడ తీసి బాబులేసుకొని తిడతా పోతుంది కాదండి ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పిందండి. మర్యాద అండి ఏమండి ఆ పాడుమున్న రంగనాయకు నేను ఎప్పుడు ఎట్ట పిలవలేదండి. అసలు మర్యాద గురించి దానికేం తెలుసండి. అసలు మర్యాద పుట్టింది మా ఇంట్లో. ఏమండి నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే అనుకోండి జీవితంలో మర్చిపోలేరు. నేను ఎలాంటిదన్న తెలుసా? అలాంటి లాంటి దాన్ని కాను రో అప్పల కొండ అస్తమాటు మార్చండు రో పార్టీ జెండా. అలాంటి లాంటి దాన్ని కాను రో అప్పల కొండ అస్తమాటు మార్చండు రో పార్టీ జెండా. 5 ఏళ్ల దాకా పాలిస్తా ఆగకుండా 5 ఏళ్ల దాకా పాలిస్తా ఆగకుండా అప్పలకొండ నా పిచ్చిముండా అప్పలకొండ పిచ్చిముండా. బాగుందా? రా మర్యాద చేస్తా కూర్చుంది. మర్యాద అంటే ఇక్కడే పుట్టినవారు. ఇక వాళ్ళ అత్తప్ప ఏమని మెమ్మ పిలుస్తుంది మెమ్మ. నేనొక చెల్లియ చెంతగా నిలిచి శివాలున చెంగులాగి పోరాడడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చెరుతువాయటంచు బావురు మన్నది కుంగిపోతిని మానసమందెదో తళుక్కుమన్నవి భామ విలాప కావ్యమై కూర్చోండి కూర్చోండి విశ్రాంతి తీసుకోండి. ఆహాహాహా ఇదంతా నిజమైన మర్యాద అనుకుని ఏమి మురిసిపోతున్నాడో పాపం. అయినా ఈ మర్యాద ఇంకెంతసేపో ఎరుగడు. అయినా కొత్త సాని కడుకు పోవునప్పుడు కోడి గాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపురోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట నీని సొమ్మునే లాగునైన సాని కనబడవేయుట బాబునూరకి వాగుట చప్పుడవు కరణి పైకము తట్టుట భోగి పోలికం చాగి వలి నటించుట పిటావళి చేష్టలు క్రొత్త చోటులు రాగము తీయములుట సరాగములాడుట ఏమండి కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా తెలిసింది. మననేగా కోటికి పడగెత్తారు. అవునండి కడపలో సెంటర్ బజార్ మందే. అవును వన్ టౌన్ దగ్గర వైవి స్ట్రీట్ లో సెంటర్ నుంచి సెంటర్ దాకా మందే. మాకం కాంప్లెక్స్ మొత్తం మీదే తెలుసు కానీ బట్టల కొట్లు బొరుగులు ప్యాకెట్లు మొత్తం బంగారు కొట్టు కూడా మీవే రాజారెడ్డి వీధి మొత్తం మీదే. సరే అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి గాజురాలు ఉంగరాలు పెట్టుకునే చెరుపాడు
గాజురాళ్ళ ఎవడా అన్న ఎదవా సాటుకు పిలవండి కలబడతా రాస్కెల్ ఫుల్ నడింకిరగ తీస్తా ఎదవా ఎదవా ఎదవేమిటండి ఎదవా కూలలో పెట్టి కొట్టిస్తాము ఉండాలి ఎవడేను కానీ ఏ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు అది కాదండి అవి తిన్నగా కనపడక నేనన్నాను మీరన్నారా మీరంటే ఇంకేముంది కేసు డిస్మిస్ ఏమండి ఒరిజినల్ గోల్డ్ వజ్రం వైడూర్యం ముత్యం పగడం చెంపు వంపు సొంపు కంపు ఏ మాకంటే అమాయకులు ఇంకెవరు దొరకలేదు మీకు కంపు అంటే స్మెల్ సొంపు కంపు ఏమిటండి కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా అవన్నీ కాదు కానీ ఈ ఎమరాల్డ్ పచ్చుంది చూసారు అబ్బా ఈ పచ్చ అంటే నాకు పిచ్చండి పచ్చ అంటే నాకు ఇష్టమేనండి చూసారా మన అభిప్రాయాలు ఎలా కలిసిపోతున్నాయో ఏమండి ఒకసారి ఆ పచ్చరాయి ఉంగరం ఇవ్వకూడదు ఒకసారి ఉంగరం అడిగానండి ఇయ్యాల్సిందేనంటారా అబ్బా మళ్ళీ ఇస్తారుగా అబ్బా ఏమండి ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నా మరేమండి ఎంత మంచి ఒప్పందం ఉంది మీ దగ్గర అలాగే చేద్దామండి ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నా అలాగే నాకెందుకండి అయ్యో పరాయి సొమ్ము పాము వంటిది నేను అసలు పెట్టుకోను అదేదో బాగుంది కదా అని ఇది నమ్మకం అండి అది బాగుంది కదా ఇలా పెట్టుకుని అలా ఇచ్చేస్తాను నాకు వద్దు అస్సలు వద్దు ఏమండి అది కాదండి పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందని అవసరంగా ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి ఏమండి ఈ ఒక్క ఉంగరం నా వేలుకి అసలు అందంగానే లేదండి ఒక్కడు బాగలేకనే కదండి నా తిప్పలన్నీ ఒకటేంది రెండేంది మూడేంది మొత్తం మీ దగ్గర ఉంచుకొని చూసుకోండి ఉంచుకుంటే ఎలా తెలుస్తుంది చేతికి పెట్టుకుంటే అందం తెలుస్తుంది మళ్ళీ ఇస్తారుగా వెంటనే ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి ఇది మాత్రం చెప్పిస్తా ఉండండి మర్చిపోవద్దు దీన్ని ఊరూరి రాజా వీరాధి వీరా ఊరూరి రాజా వీరాధి వీరా ఎందాక నువ్వు వెళ్ళాలి అంటూ అందాక నేను
పెట్టా, రెండో వాళ్ళు తెలియకుండా పెట్టా, ఉంగరాలు మొత్తం పెట్టా. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏందది? అదే నేను ఉంగరాలు. అసలు నువ్వెవరు? ఏంది ఇంత తేడా జరిగింది? ఓ అమ్మో, నిజం మనలేనన్నది మన కాదే. ఏమండి సొమ్మండి, ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉంగరాలు. ఉంగరాలు అమ్మా, లోపలికి ఎవరో బూచోడు వచ్చాడే, దొంగోడు ఉంగరాలు అడుగుతున్నారా? బాబాయ్ రావే, నా భయం వేస్తుంది. కూర్చోడు మనకు మూడినట్టుంది. వామ్మో, ఏమండి నేనండి, నేను. నాకు తెలియదు మీరెవరో. అది కాదండి, పెద్దిశెట్టి సన్ను సుబ్బిశెట్టి. యాండి పెద్దిశెట్టి గారు అబ్బాయి సుబ్బిశెట్టి గారా మీరు? ఇప్పుడు లైన్లో పడింది. అలా చెప్పరేమండి, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. ఏమిటో తెలుసా? అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముక లేని మనిషి, దానకర్ణుడైన శెట్టి గారు వస్తున్నారు. మయ్య కూడా దేవాలయాన్ని సందా ఇస్తానన్నాడు. ఆయన ఏమో ఇచ్చాడు, 5 లక్షలు ఇచ్చాడు. మయ్యేమో ఇద్దాం అనుకున్నాడు, ఇంకా ఇలా కరోనా వచ్చిపోయాడా? ఇంకా ఇలా ఇద్దాం అనుకున్నాడు. అవునా? మరి ఆయన చెప్పిందంటే ఆయన మన ఇంటికి వస్తున్నాడు ఈ రోజు. ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో అమ్మా. ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. బుక్ చేశారు, మన అయిపోయింది. దెబ్బతింది ఎవరు ఇంకా అనవసరం. ఏమండి నా జన్మలో ఎవరు నవ్వించిన నవ్వనంట. నాకు తెలుసులే. అలా ఉంటే ఎలా నాకు తెలుసండి. అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. అబ్బెబ్బెబ్బెబ్బే, నాకొద్దు ఈ ఉంగరాలు. నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంటుందండి. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు అస్సలు. తీసారంటే తెల్ల పేపర్లో పడిపోవాలి. కూని మటరు పేపర్. ఆగండి, అంత పెద్ద ఒట్టు పెట్టారా? అందుకనే ఉంచుకుంటున్నాను, లేకపోతే ఇచ్చేద్దును. ఇది కూడా ఇబ్బందేనా?
ఏమండి ఓయ్. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో డెక్కెట్టి సచ్చేంత పని అయింది. అజ్జో పోనీ గంధం రాసుకుంటారండి? గన్నమా అదైతే మందంగా పోయింది, అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. పోయండి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకే. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకే. ఈ లోకాన నీ సాటి నీడెవ్వడు, ఈ లోకాన నీ సాటి నీడెవ్వడు, నీ తోడైన నడపాడే నీడెవ్వడు, అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకే. వెన్నెలెందుకోయి నా కనులుండగా, జాజులెందుకోయి నా మోజులుండగా, మధువులెందుకోయి నా పెదవులుండగా. కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళాలే పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళాలే పడతాయి. మొదలు సంబరపడతాయి, మనసు మనసు కలిసనంటే మొదలు సంబరపడతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీకే. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే. అమ్మా అమ్మా కళ్ళలో అరుపులేవని కుప్పలో ఇత్తులు లేవనట్టు ఈ శెట్టి గారు ఏమన్నా పిండాడా పైకి ఎగ చెప్పాడు. ఆయన పిండేది ఏమిటి, మొత్తం పిండే నేనే. ఏమ్మా ఇదిగో పట్టుకో, ఆగు, పట్టు, ఆగు, చాలా ఉన్నాయి. ఇవమ్మ మన గుణాలు. మరి ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కిందకి అల్లుడు, ఎందుకు ఈ రొల్లుడు? ఏది ఎడ తిరగండి. నీకు వయసు పెరిగింది కానీ అది పెరగల. ఏందా మొక్క నిండా బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి
అమ్మాయి అమ్మాయి. లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు అమ్మాయి చెప్పండి బాబు. అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది. గంధం తీసి సొనలో కలిపి బెస్తో పూసింది. ఒరే ఒరే ఒరే, అమ్మాయి చిత్ర, పెరట్లో ఉండవలసిన చున్న పిడత అక్క పడగదిలో ఎందుకు పెట్టావు? బావగారు తెలియక అందులో మూతి పెట్టాడట. ఎందులో మూతి పెట్టింది? పిడతలో. ఏ పిడతలో? చున్న పిడతలో. మాకు పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెట్టుకుంది మీ పిడతల్లో మూతులు పెట్టానిక? కాశ్మీరీ సొనో గంధంలో కలిపి పూసింది. సునో రాసి స్లో చేసింది అనమాట. సునోకి వచ్చిన తిప్పలా ఆయన ఇవి ముఖం బాగుంది, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. తప్ప ఏం బాబు? అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? చెప్పింది నాయన. అమ్మ శెట్టి గారు సందకాడ సవాలని చెప్పింది. జరిగిన వారని చెప్పింది. రేపు జాతర దివాలని చెప్పింది. ఇక జడ నువ్వు కాలం చేయి అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర, బావగారు పిలుస్తున్నారు, రావే. పోయిలే అమ్మ కడుపుల మాడ. ఏందమ్మా? ఎవరమ్మా ఈ బూచోడు? తప్ప అమ్మాయి కదా, చిన్నమ్మాయి. చిన్నమ్మాయి బాబు. చిన్న అమ్మాయి పనిలో పడింది. అవును ఆయన పనిలో పడి చాలా అయింది. అమ్మా, ఎవరే? శెట్టి బావగారే. మన బావగారా? అవును. మన బావగారు అయితే నాకేం భయం, ఎన్నిసార్లు చూడలేదు బావని. మన ఇంటికి ఎన్నిసార్లు రాలేదు బావా? అదే కదా, పెద్ద పెద్ద పొట్లాలు తెచ్చేవాడు నాకు. స్వీట్లు తెచ్చిచ్చిల్లా, బజ్జీలు కూడా తెచ్చిచ్చిల్లా. మక్క భలే పూసింది. ఏమి 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 అందం ఉంది ఈ వారం. ఒకడు పోయటం ఒకడు తోడటం. అమ్మా, నేను ఉంచుకుంటానే. ఇన్నేళ్ళు వచ్చి నేను నాకు బయట వెళ్ళని తెలియలేదు నీకు. అయినా మనం కొని వేసుకోకూడదమ్మా. ఎవరైనా బావరసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా. ఆహా. ఇది బావదే కదా, వేసుకోమ్మా. అలాగే సరిపోవట్లేదు ఇది. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత నువ్వు కాదు. నేర్పించావా ఏంటి? ఇలా రా. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ ఒకటి పెట్టమ్మా. అక్కడ ఒక పిన్ని పెట్టి కింద ఆరంగుళాల మేకు దిగ్గొట్టుకోకుండా ఉంటుంది. చిన్నపిల్లలు బట్టి ఏమిటా మాటలు? ఏం ట్రైనింగ్ చిన్న ఏం అసలు వారం అసలు చిన్నపిల్లలు పట్టుకొని ఏమిటా మాటలు? అమ్మా, నాకు ఇలా రావే. అమ్మా, అమ్మా టోపీ కావాలి. ఇచ్చేసేయండి. వద్దులే. అరే వస్తువులు లాక్కుంటారేంది? అది పెట్టుకున్న వస్తువులు లాక్కుంటారేంది? మర్యాద లేకుండా వస్తువులు లాక్కుంటారేంది? అమ్మా, అమ్మా. నాకు బాగా చలి పుడుతుంది. అవునమ్మా. చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నవ్వులేస్తుంది. రా రా కప్పుకుందాము, రా రా కప్పుకుందాము, నాకు నువ్వు అమ్మా, ఏమిటి? కోట్ కావాలి. ఇచ్చేసేయండి. వద్దులే ఇచ్చేసేయండి. వదిలే. అరే వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయన. వాళ్ళు వేసే ముండ కోటు మిగిలిందిగా. అమ్మా అమ్మా, శెట్టి బావ గారు తెగ బాధపడుతున్నాడే. అవునమ్మా, కుర్రోళ్ళు కూడా తెగ బాధపడుతున్నారమ్మా. అవునే. చిత్రేంది పాటలు పాటలేదని. అమ్మా మంచి పాట ఒకటి పాడవే. నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడ, మేలులో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ, బావా రావా రా. ఓసని అమ్మ కడుపు మాడ. ఊరు రోత పట్టేదే కదా ముండలారు వ్యవహారం. మీరే కదా బాబు, పోదాం పానాలకి పెద్ద ముండలు ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. రా రా కౌగిలి చేరా, రా రా దొరా.
నువ్వు ముయ్ ముయ్ బాబల్ని సయ్యో బాబల్ని సయ్యో
ఏదో కొంచెం అట్ట తేడా ఉన్నట్టుంది. గాస్త్రం ఏదో తేడా ఉన్నట్టుంది. సాయంత్రం వల్ల 5ంటికి మన కొట్టు దగ్గర పంపించు. దేని బాబు? బద్దివేలు సెంచరెడ్డి అని ఉంటాడు, డ్రామా కాంట్రాక్టర్ ఆయన చేత ఒక అల్లం బెల్లం కలిపి నూరు ఒక కొండ అయిపిస్తా. దేని బాబు? అమ్మాయి గాస్త్రం అట్ట తెక్కి కింద పడింది అంతే. మీ గాత్రం కూడా అలాగనే ఉంది. మీ గాత్రం కూడా అలాగనే ఉంది. మన అట్లేదే, మన బరువు ఎక్కువ. మీది బరువు ఎక్కువ. ఆ. అయినా చూపించండి, చూపించండి బరువు ఎంత. ముండలారా ఆడ మీరు పట్టుకోలేరు. చూపించండి. పట్టు. ఆగండి బాబు, ఆగండి ఆగండి ఆగండి. శృతి పెట్టండి. ఎప్పుడనండి. ఆపండి. ఈనిట్లు కూడా పోవాలి ముండలారా. ఏమనుకున్నారు? అమ్మా ఇలా రావే. కదిలిచ్చి రెచ్చగొట్ట పక్కన ముండలారా. అమ్మా ఏం కావాలి మరేమో మరి? నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడబాకమ్మా, నువ్వు ఏం అడిగినా ఇచ్చేస్తాడు. చెప్పారా? మరేమో అంచు బాగుంది, పంచి కావాలా? ఇచ్చేసేయండి. అరే కట్టుకున్న అడుగుతారేంది? మీరు కట్టుకున్నారు కనుకనే మా అమ్మాయి అడిగింది, ఇచ్చేసేయండి. పంచ. అవును. ఒక తుండు కూడా గోస పెట్టుకొని ఇచ్చిపోతాను. ఈ అమ్మ కడుపులు మాడాని. అయినా పంచాయతీ చేసుకుంటావే. లంగా కొనుక్కుంటానే. లంగాకి ఎన్ని మీటర్లు కావాలి? 3. అమ్మో కత్తి పెడతా రావే. కత్తి పెట్టేందుకే? ఆ ముందు 3 వరకు కోసేస్తా. దెబ్బతింటారని అవసరం. దేనికి? నష్టపోతారని అవసరం. దేనికి? మాకు ఇద్దామనే ఉంది. ఇవ్వండి. లోపల డైర్ లేదు. నీ అమ్మ కడుపులు మాడ. మా ఇంట్లో 10 కుక్కలు తిరుగుతున్నాయి బాబు. అసలు మయ్య ఈ బజారు కుదురా ఎదవా అంటే ఈ ఎదవిన్నాడా? అసలు ఈ ఎదవ జ్ఞానం ఉండద్దు. అసలు ఈ ఎదవకి అది ఉండద్దు. అమ్మా బాబు గారు అది నాకు బ్రహ్మాండంగా జరిపోయింది. అవును బావగారండి, మీ ఆది మా అమ్మ కరెక్ట్ గా సరిపోయింది. ఒక్క ఆదేందమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఆదేని మీ అమ్మ కరెక్ట్ గా సరిపోద్ది. రేపు వద్దు గాని తూర్పు తెల్లవారే పోరాయి వేళకు. సొమ్మంతా తీసుకొని పోరా అంటదేంది? బాబు గారు మీ నాన్నగారు వచ్చారు. ఏది మైకడి కాదా? అవునండి. ఎడుబావులు ఎంతకి? వచ్చాడు మీ నాన్న. అమ్మ ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ.